అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. సాకేత బస్ స్టాప్ దగ్గర చాలా సేపటి నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నది. బస్సు ఇంకా రాలేదు. ఆమెలో క్షణక్షణానికి అసహనం పెరిగిపోతున్నది. ఆమె కట్టుకున్న నీలిరంగు టస్సారు సిల్క్ చీర కుచ్చిళ్ళు ఊగుతూ గాలితో ఆడుకుంటున్నాయి. తెల్లటి అందమైన ఆమె శరీర వర్చస్సుకి ఆ నీలిరంగు బాగా నప్పి చూపరులను అమితంగా ఆకర్షిస్తున్నది. ఇంతలో సడన్ బ్రేక్‌తో స్కూటర్ వచ్చి ఆమె ప్రక్కనే ఆగింది. అభిషేక్ స్కూటర్ దిగి సాకేత దగ్గరికి వచ్చి నించుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ హాయ్ అన్నాడు. హలో అంది సాకేత. అతనెందుకొచ్చాడో అర్థం కాకపోయినా అతనితో అంతగా పరిచయం లేదు. వారం రోజుల క్రితం చంద్రిక పెళ్ళికని వెళ్ళింది. చంద్రిక తనకి ప్రాణ స్నేహితురాలు. ఆ పెళ్లిలో పెళ్ళికొడుకు ఫ్రెండ్‌గా అతను పరిచయం అయ్యాడు అంతే. ఏదో బ్యాంక్‌లో పనిచేస్తున్నానని చెప్పాడు. తను అంతగా పట్టించుకోలేదు. బస్సు కోసమేనా? ఇవాళ బస్సులు స్ట్రైకండి అన్నాడు నవ్వుతూ. అయ్యో! నాకు తెలీదు. ఇప్పుడెలా? కంగారుగా అంది. నో ప్రాబ్లమ్. మీకు అబ్జెక్షన్ లేకపోతే నా స్కూటర్ మీద డ్రాప్ చేస్తాను రండి. మా బ్యాంక్‌కి అట్నుంచే కదా వెళ్ళాలి. సాకేత ఇరకాటంలో పడింది. స్కూటర్ మీద పరాయి మగాడి వెనుక కూర్చొని ఇప్పటిదాకా ఎప్పుడూ వెళ్ళలేదు. పర్వాలేదండి. నేను ఆటోలో వెళ్ళిపోతాను అనేసి మరి మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వకుండా వెంటనే ఆటోని పిలిచి ఎక్కేసింది సాకేత. ఆమె పడుతున్న కంగారుకి నవ్వొచ్చింది అభిషేక్‌కి. ఈ మధ్యతరగతి అమ్మాయిలు ఇంతే. ఇలాంటి అమ్మాయిలు మగాళ్ళ మీద కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. అవి మార్చుకోరు. తాము జాగ్రత్తగా ఉంటూ తమ చుట్టూ గిరిగీసి కూర్చుంటారు. ఇలాంటి వాళ్ళని యువతలకి తేవడానికి కష్టపడాలి మరి అనుకున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక సాకుతో బస్ స్టాప్‌లో ఆమెని కలుస్తూనే ఉన్నాడు అభిషేక్. ఆమెను చూడకుండా ఒక్కరోజైనా ఉండలేని స్థితికి వచ్చాడు. కానీ తన మనసులోని మాట ఆమెతో చెప్పడానికి భయంగా ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సాకేత అని అంటే చాచి లెంపకాయ కొడుతుందేమో. అయినా ధైర్యం చెయ్యాలి. ఎన్నాళ్ళిలా ముసుగులో గుద్దులాట? తన మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించటం నేరం కాదు. కానీ ఈ విషయం ఆమెకి చెప్పటం ఎలా? రోజులు గడుస్తున్నాయి కానీ, తన ప్రేమ సంగతి సాకేతకి ఎలా చెప్పాలి అన్నది అభిషేక్‌కి పెద్ద సమస్య అయిపోయింది. సాకేత లాంటి కొంతమంది అమ్మాయిలు నిరంతరం సమాజానికి, చుట్టూ ఉన్నవారికి భయపడుతూ బ్రతికీడుస్తారు. వాళ్ళు అలా కుచించుకుపోవడానికి కారణం ఈ సమాజమే. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎన్నో ఆంక్షలు విధించిన సమాజాన్ని ఎదిరించే ధైర్య సాహసాలు వాళ్ళకి లేవు. సమాజం వేలెత్తి చూపించేది, కాకుల్లా పొడుచుకు తినేది ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళనే. హై క్లాస్ సొసైటీ వాళ్ళని సమాజం ఏమీ అనలేదు. వాళ్ళు డబ్బుతో సమాజాన్ని గుడ్డిగా నమ్మించగలరు. పేదరికంలో మగ్గిపోతున్న లోయర్ క్లాస్ వాళ్ళు మాత్రం అన్యాయానికి బలైపోతూ చూస్తూ ఊరుకోరు. సమాజం మీద కసిని, ద్వేషాన్ని పెంచుకొని కక్ష సాధించడానికి అటో ఇటో తేల్చేస్తారు. మధ్యతరగతి మనుషులు మాత్రం ప్రాణం కంటే పరువుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అవమానాల్ని దిగమింగుకుంటూ, అన్యాయాన్ని సహిస్తూ పైకి చెప్పుకుంటే పరువు పోతుందని లోలోపల కుమిలిపోతూనే రోజులు గడిపేస్తారు. ఒకరోజు అభిషేక్ ధైర్యం చేసి అన్నాడు. సాకేత, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడండి అంది ఆమె నవ్వుతూ. ఆమె నవ్వితే వెన్నెల విరబూసినట్లు, మల్లెల జల్లు కురిసినట్టు ఉంటుంది. ముఖ్యమైనది అంటున్నాను కదా! నలుగురిలో ఇలా నిలబడి మాట్లాడితే అంతగా బాగుండదని అటూ ఇటూ చూస్తూ నసిగాడు. అయితే ఏం చేయమంటారు? చురుగ్గా చూసింది సాకేత. పక్కనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. చూడండి, ఇదిగో ఈ పక్కదే వేలితో చూపిస్తూ అన్నాడు. అక్కడికా? సందేహిస్తూ అంది. రోజూ అభిషేక్ బస్ స్టాప్‌లో తనని కలిసి మాట్లాడుతున్నాడు. అతని మాటల్లో గానీ, చేష్టల్లో గానీ వెకిలితనం లేదు. మనిషి మంచివాడిలాగే కనిపిస్తున్నాడు. సరే పదండి అక్కడే కూర్చుందాం. సాకేత, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. నిజంగా ప్రామిస్ ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు. సాకేత చటుక్కున లేచి నుంచుంది. మీలాంటి డబ్బున్న వాళ్ళకి ప్రేమ అంటే జస్ట్ టైమ్ పాస్ కోసం ఆడుకునే ఆట లాంటిది. దయచేసి ఇంకెప్పుడూ ప్రేమ విషయం నా దగ్గర ఎత్తకండి అంది కటువుగా. ఇదెక్కడి జడ పదార్థం రా బాబూ! అర్థం చేసుకోదేంటి? సాకేతని వింతగా చూశాడు ఒక్క నిమిషం. ఎందుకండి ప్రేమంటే అంత మండిపడతారు? మీరెప్పుడైనా ప్రేమలో ఓడిపోయారా? తేరుకోలేనంతగా దెబ్బతిన్నారా?
కావాలనే నిష్ఠూరంగా అడిగాడు అభిషేక్. నో నో అదేం లేదు. నా దృష్టిలో ప్రేమంటే ఒక భాష అతీతమైన భావ సంబంధమైన, అనిర్వచనీయమైన, అద్భుతమైన మానసిక అనుభూతి. అంతేకాని ఇంకా ఏదో చెప్పబోతున్న సాకేతకి అడ్డు వస్తూ, నిజమే సాకేత, నేను ఎందరో అమ్మాయిల్ని చూస్తున్నాను. కానీ నా గుండెల్లో స్పందన రేపి, నా హృదయాన్ని తీయని గిలిగింతలు పెట్టి, చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి జీవిత భాగస్వామిగా. ఈమె కోసం జీవితాంతం అయినా వేచి ఉంటాను అనిపించేలా చేసిన అమ్మాయి మీరేనంటే నమ్మండి. నా గురించి మీకేం తెలుసు? మా ఇంటి పరిస్థితులు? నాకంతా తెలుసు సాకేత. చంద్రిక నాకంతా చెప్పింది. మీరు నాలో ఏం చూసి ప్రేమిస్తున్నారో తెలుసుకోవచ్చా? చూడండి సాకేత, ఇష్టం, అయిష్టం అన్నది ఎప్పుడు ఎవరికి, ఎవరి మీద ఎందుకు ఏర్పడుతుందో ఎవరూ చెప్పలేరు. నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాను. సూర్యచంద్రులు ఉన్నారన్నంత నిజంగా. నా ప్రేమ మీరనుకున్నట్టు టైం పాస్ కోసం కాదు. నా తండ్రి ఆస్తిపరుడే కావచ్చు. కానీ స్వచ్ఛమైన ప్రేమని డబ్బుతో ముడిపెట్టే చీప్ మెంటాలిటీ కాదు నాది. మీకిష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అతని మాటల్లోని ఆవేశాన్ని, ఆవేదనని అర్థం చేసుకున్న సాకేత మరేం మాట్లాడలేకపోయింది. రోజు అభిషేక్ తన కోసం బస్టాప్ దగ్గర ఎదురు చూడ్డం, తన కోసం అతను పడే ఆరాటం, ఆ చూపుల్లోని ఆరాధన, పసికట్టలేనంత అమాయకురాలు కాదు తను. ఇన్ని రోజులయింది. ఎప్పుడూ అతను హద్దులు దాటి ప్రవర్తించలేదు. హద్దులు దాటి మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఆమె హృదయం అంతా ఒక అనూహ్యమైన భావనతో నిండిపోయింది. మనసు మయూరిలా నాట్యం చేసింది. కానీ మనసుకి నచ్చినది జరిగినా కూడా ఆమె మనసు సంతోషించడానికి చాలా ఆలోచిస్తుంది. తొందరగా సంతోషించేస్తే తర్వాత అంతే తొందరగా విచారించవలసి వస్తుందేమోనని ఆమె భయం. ఎందుకంటే ఆమె కుటుంబ పరిస్థితులు అలాంటివి. తను ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా రూ. 2000 తెచ్చి తండ్రి చేతికిస్తుంది. రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటున్న ఆ తండ్రికి ఏదో వేన్నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా ఉంటుంది ఆమె సంపాదన. తన తర్వాత ఇంకా నలుగురు చెల్లెళ్ళు. వాళ్ళ చదువులు ఇంకా పూర్తవ్వలేదు. ఏమిటి సాకేత ఇంతసేపయింది? నేను మాట్లాడడమే కానీ మీరు ఒక్క మాటైనా మాట్లాడడం లేదు. ఇంతకీ మీరు మీ విషయం చెప్పండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? నేనంటే మీకు ఇష్టమేనా? ఇన్ని రోజులై మీరు నన్ను చూస్తున్నారు. నా మీద మీ అభిప్రాయం ఏమిటి? నేను ముక్కుకి సూటిగా పోయే మనిషిని. మనసులో ఒక మాట, పైన ఒక మాట ఉండవు నాకు. అందుకే ధైర్యం చేసి అడుగుతున్నాను. చెప్పండి ప్లీజ్. అంత ఖచ్చితంగా అతను అడుగుతుంటే ఆమె ఒక్క క్షణం తటపటాయించింది. అభిషేక్ అందగాడు, సంస్కారవంతుడు. కానీ ఆమె భయాలు ఆమెకి ఉన్నాయి. మీకేం తక్కువ? ఏ అమ్మాయి అయినా ఇట్టే ప్రేమించగల అందం, చదువు, ఉద్యోగం, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. నాలాంటి అమ్మాయిలకే మీరు ఆకాశంలో చందమామలా అందనంత ఎత్తులో ఉన్నారు. వయసులో ఉన్న మనలాంటి వాళ్ళం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే సరిపోదండి. పెద్దల అంగీకారం కూడా ఉండాలి. ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్న మీరు ఏదో వయసు వేడిలో అలా అన్నా మీ నాన్నగారు వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఒప్పుకోకపోతే మీరేం చేస్తారు? ముందు ప్రేమించామంటూ వెంటపడతారు. పెద్దవాళ్ళని ఒప్పిస్తామంటారు. ఆ పెద్దవాళ్ళు ఒప్పుకోరు. ఏ రిజిస్టర్ మ్యారేజో, గుళ్ళో పెళ్ళో చేసుకొని ఇంటికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఇంకేముంది మామూలే. కట్నం చావులు, కిరోసిన్ చావులు, ఆత్మహత్యలు, కన్నతల్లితో కూడా చెప్పుకోలేని కష్టాలు, పరువు కోసం ప్రాకులాటలు. సాకేత గొంతు జీరబోయింది. అప్రయత్నంగానే ఆమె కళ్ళ వెంట 2 కన్నీటి చుక్కలు జారి ఆమె చీర కుచ్చిళ్ళ మీద పడ్డాయి. అభిషేక్ మనసు బాగా కదిలిపోయింది. పాపం ఆ అమ్మాయి మనసులో ఎంతటి తుఫాను దాగి ఉంది. వెంటనే ఆమె కళ్ళు తుడుచుకొని మామూలుగా అవడానికి ప్రయత్నిస్తూ అంది. సారీ, నేనేదో అనవసరంగా వాగి మీ మనసుకి కష్టం కలిగించాను. అందరూ అలా ఉంటారనను. కానీ ఎక్కువగా మన సమాజంలో మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవే కదా! అన్యాయాన్ని ఎదిరించలేని అసమర్థత, అన్యాయానికి పాల్పడని మంచితనం మా మధ్యతరగతి వాళ్ళ ఆస్తులు. అందుకే నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉంటారు, మన తాహతకు తగ్గ వాళ్ళనే చూసుకోవాలి అని. ప్లీజ్ కూల్ డౌన్ సాకేత. మీరు ఇంత నిరాశావాదులని నేను అనుకోలేదు. మీ మనసులో ఎంతటి దుఃఖాన్ని, వేదనని దాచిపెట్టుకున్నారు. కానీ ఒక్క విషయం సాకేత, సమాజంలో అందరూ ఒకలా ఉండరు. చెడ్డవాళ్ళతో పాటు మంచివాళ్ళు కూడా ఉంటారు. చెడు లేనప్పుడు మంచికి విలువేది? మీరు నా విషయంలో ఎటువంటి అనుమానాలు, భయాలు పెట్టుకోవద్దు. మీ కష్టసుఖాలు నావి. నా కష్టసుఖాలు మీవి.
జీవితాంతం ఒకరికొకరం తోడు నీడగా ఉందాం. మీకిష్టమైతే మీ నాన్నగారిని మా ఇంటికొచ్చి మా నాన్నగారితో మాట్లాడమని చెప్పండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఒక్కసారి నవ్వండి. నోట ముత్యాలు రాలితే దోసిలి పడతాను. పర్వాలేదు అన్నాడు నవ్వుతూ. అప్పటికి సాకేత మనసు తేరుకుంది. అతని మీద పూర్తి నమ్మకం ఏర్పడింది. అతని మాటలకి అందంగా నవ్వింది. అభిషేక్ తనని సరిగ్గా అర్థం చేసుకున్నాడు. తన మనసు విప్పి మాట్లాడడానికి అవకాశం ఇచ్చి, జీవితాంతం తోడుగా ఉంటానని ముందుకొచ్చిన అభిషేక్ లాంటి భర్తని పొందితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? అతని తండ్రి కోటీశ్వరుడు. అదే ఆమె మనసులో ఏ మూలో ముల్లులా గుచ్చుకుంటున్న భయం. ఇంటికి వెళ్ళాక తండ్రితో విషయమంతా చెప్పింది సాకేత. కామేశ్వరరావు మహదానందపడిపోయాడు. అనుకోకుండా కూతురికి మంచి సంబంధం వచ్చినందుకు. కామేశ్వరరావు కూతుళ్ళందరూ చక్కని చుక్కలు. అందాల అపరంజి బొమ్మలు. అయినా అతను తన తాహతకు మించిన సంబంధాలు చేద్దామని ఎప్పుడూ ఆశపడలేదు. విద్యావంతుడు, బుద్ధిమంతుడు అయి మంచి ఉద్యోగం ఉండి, పెళ్ళాం పిల్లల్ని పోషించుకోగల స్తోమత ఉంటే చాలు అనుకున్నాడు. మంచి రోజు చూసుకొని కామేశ్వరరావు సాకేత ఇచ్చిన అడ్రస్ జేబులో పెట్టుకొని ఇల్లు వెతుక్కొని వెళ్ళాడు. చాలా పెద్ద బిల్డింగ్ అది. పెద్ద గేటు. గేటు తీసి లోపలికెళ్తే ఇరువైపులా అందమైన క్రోటాన్స్ మొక్కలు. ఎత్తైన అరుగు. కాలింగ్ బెల్ కొట్టగానే నౌకరు వచ్చి తలుపు తీశాడు. లోపల డ్రాయింగ్ రూమ్ చాలా విశాలంగా ఉంది. ఖరీదైన సోఫా సెట్లు. నేల కనబడకుండా రెడ్ కార్పెట్ పరిచి ఉంది. గోడలకి అందమైన ఆయిల్ పెయింటింగ్స్ వేలాడుతున్నాయి. డ్రాయింగ్ రూమ్‌లో 4 కార్నర్స్‌లోనూ ఇత్తడి కుండీల్లోని ఇండోర్ ప్లాంట్స్ తమ అందంతో ఇంటి అందాన్ని ఇనుమడింపచేస్తున్నాయి. కామేశ్వరరావు వింతగా చూస్తూ సోఫాలో కూర్చున్నాడు. అతని మనసులో టెన్షన్‌గా ఉంది. ఇంతటి ధనికులు తన కూతుర్ని కోడలుగా చేసుకుంటారా? ఏమో దాని అదృష్టం ఎలా ఉందో! 2 నిమిషాల తర్వాత అభిషేక్ తండ్రి పూజ ముగించుకొని యువతలకి వచ్చాడు. అతన్ని చూడగానే షాక్ తిన్నట్టుగా అలా అచేతనంగా ఉండిపోయాడు కామేశ్వరరావు. అతను దగ్గరగా వచ్చి పరిశీలనగా చూస్తూ, "నువ్వా కామేశం? ఎన్నాళ్ళ తర్వాత చూశానురా నిన్ను. నాకీరోజు చాలా సంతోషంగా ఉంది. పోయిన వస్తువేదో తిరిగి పొందినంత ఆనందంగా ఉంది" అన్నాడు నవ్వుతూ. కామేశ్వరరావుకి మాత్రం చాలా కోపంగా ఉంది. "నీకు సంతోషంగా ఉందేమో కానీ నాకు మాత్రం సంతోషంగా లేదు శ్రీహరి. నా చెల్లెల్ని మోసం చేసిన వ్యక్తిని నేనంత త్వరగా క్షమించలేను" అన్నాడు లేచి వెళ్ళిపోవడానికి ఉపక్రమిస్తూ. "నా ప్రియాతి ప్రియమైన స్నేహితుడు నన్నర్థం చేసుకొని క్షమించేటంత ఉదార స్వభావుడని నాకు బాగా తెలుసు. ఏం మాటల్లో పొంగించేద్దాం అనుకుంటున్నావా? నేను లలితని కాను నీ మాటల గారడీలో చిక్కుకుపోవడానికి" రుసరుసలాడుతూ అన్నాడు కామేశ్వరరావు. "అది కాదు కామేశం. పరిస్థితులు మనిషి చేత ఎలాంటి పనైనా చేయిస్తాయి. ఏంట్రా ఆ పరిస్థితులు? నా చెల్లెల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, ఇంట్లో వాళ్ళని ఒప్పించి వస్తానని చెప్పి, వెళ్ళిన వాడివి మరీ అడ్రస్ లేకుండా మాయమైపోయావు. తరువాత నీకు పెళ్ళైనట్టు, నువ్వు హాయిగానే ఉన్నట్లు తెలిసింది. అప్పుడు లలిత నీకోసం ఎంత ఏడ్చిందో, ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపిందో నీకు తెలీదు. శ్రీహరి లేని జీవితం నాకొద్దు అంది. చచ్చిపోతానంది. జీవితం అంటే అందని వాటిని ఆశించి, అందలేదని ఆత్మహత్య చేసుకోవటం కాదు. చావు సమస్యకు పరిష్కారం కాకూడదు. జీవితం ఒక పోరాటం. ఊపిరి ఉన్నంత వరకు దాంతో పోరాడాలి అని దానికి బోధపర్చాను. ఇంట్లో అందరం దాన్ని ఓదార్చి జీవితంలో ప్రేమ ఒక భాగం కానీ, ప్రేమే జీవితం కాదని నచ్చజెప్పాం. నిన్నింతలా ప్రేమించిన వాడు ఏ పరిస్థితుల కారణం చేత అలా చేశాడో తెలుసుకోకుండానే అపార్థం చేసుకోవటం మంచిది కాదని చెప్పే అతను వేరే అమ్మాయిని చేసుకొని ఎలా సుఖంగా ఉన్నాడో, అలాగే నువ్వు కూడా మేం చెప్పిన సంబంధం చేసుకొని సుఖపడు అని ఆఖరికి అందరం కలిసి దాన్ని పెళ్ళికి ఒప్పించాం. దాని పెళ్లి చేశాం. అంతసేపు ఆవేశంగా మాట్లాడేసరికి అతనికి ఆయాసం వచ్చింది. చూశావా పరిస్థితులకి తలవంచి లలిత వేరొకతన్ని పెళ్లి చేసుకుంది. అంతకంటే విషమ పరిస్థితులు నన్ను లలితకు దూరం చేశాయంటే నమ్ము. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను లలితకి చేసిన అన్యాయానికి దేవుడు నాకు పెద్ద శిక్షే విధించాడు. జీవితాంతం మనశ్శాంతి లేకుండా చేశాడు. చేసిన తప్పులకు, నేరాలకు సంపూర్ణ న్యాయం జరిగే స్థలం అంతరాత్మ. అంతరాత్మ జరిపే అంతర్మథనం నన్ను నిలువనీయక ప్రతి క్షణం నా మనసుని చిత్రవద చేస్తూనే వచ్చింది. దుఃఖంతో శ్రీహరి గొంతు పూడుకుపోయింది. కనుకొలకల్లోంచి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ మిత్రుడి భుజం పట్టి కూర్చోపెట్టాడు.
కూర్చోరా, నీకు అన్నీ వివరంగా చెప్తాను. మంత్రముగ్ధుడిలా కామేశ్వరరావు తిరిగి కూర్చున్నాడు. శ్రీహరి మాటలు వింటున్నాడు. ఆ రోజు నేను ఇంట్లో వాళ్ళని పెళ్ళికి ఒప్పించి వస్తానని వెళ్ళాను. తీరా ఇంటికి వెళ్ళేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంట్లో మా తాతగారు, పెదనాన్నగారు, ఆయన బావమరిది అంతా ఉన్నారు. అమ్మ మంచం మీద పడుకుని ఉంది. అసలు అమ్మకి ఎప్పుడు జబ్బు చేసిందో, ఏం జబ్బో కూడా తెలీదు. నేను వెళ్ళగానే ఒక్కసారిగా అందరూ నా మీద పడిపోయారు. మా పెదనాన్నగారి బావమరిదికి ఒక్కర్తే కూతురట. కోట్ల ఆస్తి ఉందట. నేను ఆ అమ్మాయిని చేసుకుని తీరాలట. ఆ అమ్మాయిని చేసుకోకపోతే అమ్మా, నాన్న జాయింట్‌గా విషం తాగి చచ్చిపోతామని ఏడుపులు. అమ్మ అసలే జబ్బుతో మంచం మీద ఉంది. ఆ అమ్మాయికి ఒక కాలు వంకర, పారపళ్ళు, అదీ విషయం. అందం కొరుక్కు తింటామా, వినయ విధేయతలు కల పిల్ల అంటూ మొదలెట్టారు. నువ్వు ఆదర్శాలు వల్లిస్తూ ఉంటావు కదా, ఇది కూడా ఆదర్శమే అనుకో అన్నారు. ఆదర్శం ముసుగులో ఆత్మవంచన. పైగా డబ్బు లేక చెల్లెలి పెళ్లి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు నా చెల్లెలికి చక్కటి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. నిన్ను విదేశాలకి పంపించి చదివిస్తాను. నువ్వు తిరిగి వచ్చాక నీ పేరున ఇండస్ట్రీస్ నెలకొల్పుతారు అన్నారు. అమ్మ కళ్ళనీళ్లు చూడలేకపోయాను. వాళ్లకు డబ్బు ముఖ్యం. నాకు నా జీవితం ముఖ్యం. కానీ అక్కడ డబ్బు జీవితాన్ని జయించింది. నేను వాళ్ళ చేతుల్లో ఓడిపోయాను. ఇంతమంది పెద్దవాళ్ళు కలిసి నా మెడలు వంచి ఆ అమ్మాయిని నాకు కట్టబెట్టారు. ఇది పరిస్థితులకి తలవంచడం కాదంటావా కామేశం? చెప్పు. ఏ జన్మలోనో నేను చేసుకున్న అదృష్టం కొద్దీ నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి వాడి తల్లి పోలికలు వస్తాయేమోనని చాలా భయపడ్డాను. కానీ అలా జరగలేదు. వాడిదంతా నా పోలిక. ప్రేమించిన దానికి అన్యాయం చేశాను. కట్టుకున్న దానికి న్యాయం చేయలేకపోయాను. ఎక్కడికి వెంట తీసుకుని వెళ్ళేవాడిని కాను. ఆమెను చూస్తే డబ్బు నోట్లు గుచ్చిన ముళ్ళకంప జ్ఞాపకం వచ్చేది. ఆమెను ఎంతో అసహ్యించుకునేవాడిని. లలిత జ్ఞాపకాలతో కాలం గడిపేవాడిని. నా భార్య నా ముందుకు రావడానికి, నాతో మాట్లాడడానికి భయపడేది. ప్రతి నిమిషము నీ నుంచే నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను. నా అందమైన జీవితాన్ని మీరంతా కలిసి నాశనం చేశారు అని నోటికొచ్చినట్టు తిట్టేవాణ్ణి. ఆమె మనోవ్యాధితో మంచం పట్టి నా కొడుకు 3 ఏళ్ల పసివాడిగా ఉన్నప్పుడే చనిపోయింది. అప్పటినుంచి నా కొడుకుని, అభిషేక్‌ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చాను. ఇదిగో ఇప్పుడు వాడు స్టేట్ బ్యాంక్ ఆఫీసర్. నా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకొని బ్రతుకుతున్నాను. గతం యొక్క చేదు స్మృతులన్నీ వెంటాడి వేధిస్తున్నంత కాలం నేను సంతోషంగా ఉండలేను. సంతోషానికి మించిన సంపద లేదు. కానీ నాకు సంపద లేదు. ఎన్ని సిరి సంపదలుంటేనేం లాభం? అందుకే నా తప్పుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. డబ్బుతో మనశ్శాంతిని కొనలేం అన్న విషయం జీవితం బాగా నేర్పింది నాకు. నా తల్లిదండ్రులు చేసిన తప్పుని నేను చెయ్యదలుచుకోలేదు. ప్రేమించిన అమ్మాయితో జీవితం పంచుకోగల అదృష్టం అందరికీ దొరకదు. మనశ్శాంతి కోల్పోయి నేను పడుతున్న మానసిక వేదన నాకు తెలుసు. నన్ను పుట్టించిన ఆ భగవంతుడికి తెలుసు. అందుకే, అందుకే నా కొడుకు సుఖపడాలంటే వాడు ప్రేమించిన అమ్మాయిని, ఆ అమ్మాయి ఎవరైనా ఎలాంటిదైనా సరే ఇచ్చి పెళ్లి చేయాలని, వాళ్ళ పెళ్లికి నేను ఏ విధంగానూ అడ్డు రాకూడదని ఏనాడో నిశ్చయించుకున్నాను. అదృష్టవశాత్తు ఆ అమ్మాయి నీ కూతురే కావడం ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యం. నేనొక అమ్మాయిని ప్రేమించాను నాన్నగారు అన్నాడు అభిషేక్. ఆ అమ్మాయి నీ కూతురని నాకు తెలీదు. ఇప్పుడు తెలిసిన తర్వాత నా సంతోషాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియడం లేదు. కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు శ్రీహరి. శ్రీహరి చెప్పిందంతా విన్న కామేశ్వరరావుకు కూడా మనసంతా భారంగా అయిపోయింది. స్నేహితుడి భుజం తట్టి అన్నాడు. శ్రీహరి, నువ్వు పడుతున్న బాధని నేను అర్థం చేసుకోగలనురా. అర్థం చేసుకున్నావా? అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ రా. నీ కూతుర్ని నా కోడల్ని చెయ్యి. ఈ విధంగానైనా జీవితంలో నేను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి పొందనివ్వు. ప్లీజ్. ఒరేయ్! అంతగా చెప్పాలా? తప్పకుండా మా సాకేత నీ కోడలు. సరేనా? కామేశం, ఏంటి చెప్పరా? నువ్వు నాకో మాట ఇవ్వాలిరా. లలిత విషయం మనిద్దరి మధ్య ఉండిపోవాలి. పిల్లలకి తెలియనివ్వకు. వాళ్ళ లేత మనసులు కలుషితం అవుతాయేమోనని ఒక్క క్షణం ఆలోచించి కామేశ్వరరావు అన్నాడు. సరేలేరా, నేను చెప్పను. మంగళ వాయిద్యాల మధ్య పురోహితుడు పెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటే సాకేత మెడలో 3 ముళ్ళు వేసి తన దాన్ని చేసుకున్నాడు అభిషేక్. పెళ్లికి వచ్చిన వాళ్ళు మాత్రం
కానీ కట్నం లేకుండా అంత పెద్ద కోటీశ్వరుడు ఆ పేదింటి పిల్లని తన కొడుక్కి ఎలా చేసుకున్నాడు అని ఆశ్చర్యపోతూనే ఉన్నారు. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.